ఇక శంకర్ తమ్ముళ్ళు మాత్రం గబగబా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. అప్పుడు వెంటనే, ఏంటండి మీ తమ్ముళ్ళు బాగా స్పీడ్గా పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నారు, వాళ్ళే గెలిచేలా ఉన్నారు, వాళ్ళని నేను ఎలా వెనక్కి పంపించాలో నాకు బాగా తెలుసు. గౌరీ గారు మీరే చూడండి, తమ్ముళ్ళు బాగా పరిగెడుతున్నారు, అంతే స్పీడ్గా పరిగెత్తండి పరిగెత్తండి అనే విధంగా అంటూ సైగ చేస్తూ ఉంటాడు. నెమ్మదిగా పరిగెత్తండి అనే విధంగా అంటూ సైగ చేయగానే, అదిగో వెనుకాలే రవి కూడా వస్తున్నాడు కదా, అప్పుడు వెంటనే మమ్మల్ని ఇక్కడే ఆగిపోమని చెప్తున్నాడన్నట్టు అని మనసులో అనుకుంటూ వెంటనే నెమ్మదిగా పరిగెత్తడాన్ని చూసి, ఏంటి అలా నెమ్మదిగా పరిగెడుతున్నారేంటి, స్పీడ్గా పరిగెత్తండి అనే విధంగా శ్రావణి సంధ్య ఇద్దరు కూడా అంటూ ఉంటారు. మరోవైపు మాత్రం అభయ్ గబగబా ముందుకు వస్తాడు. అంతలో అప్పుడు వెంటనే గౌరీ మాత్రం, అభయ్ త్వరగా పరిగెత్తుకుంటూ వస్తున్నావు, అంత పరిగెత్తుకుంటూ రావటం ఎందుకు, నెమ్మదిగా పరిగెత్తబ్బాయి అనే విధంగా అంటూ, అక్కి వెనకాలే ఉంది అనే విధంగా అంటూ సైగ చేయగానే ఇక వెంటనే నెమ్మదిగా తీసుకెళ్తూ ఉంటే, ఏమైందబ్బాయి నెమ్మదిగా వెళ్తున్నావేంటి, త్వరగా వెళ్ళు మనమే గెలవాలి కదా అని మాయ అంటూ ఉంటుంది. మాయ మాటలు వినిపించుకోకుండా నెమ్మదిగా ముందుకు నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. ఇక అంతలో అందరికంటే ముందుగా రవి వచ్చేస్తాడు. అక్కి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక వెంటనే రవి ముందుకు రాగానే, హే రవి గెలిచాడు రవి గెలిచాడు అనే విధంగా అందరూ అంటూ ఉంటే, చూసారా నేనే గెలిచాను, ఇప్పటికైనా అర్థమైందా నా స్ట్రెంగ్త్ ఏంతో, అయినా జిమ్లకు కూడా పోయారు కదా, పాపం ఎవ్వరు కూడా గెలవలేకపోయారు నా ముందు, ఇప్పటికైనా నేనేంటో అర్థమైంది అనుకుంటా. అయినా మీరేంటి శంకర్ గారు, మీ తమ్ముళ్ళకి బాగా ఎంకరేజ్ చేశారు కదా, ఎంకరేజ్ చేసినా ఓడిపోయారు నా చేతిలో. గౌరీ గారు మీరు అక్కికి సపోర్ట్ చేయలేదు కానీ అభయ్కి మాత్రం సపోర్ట్ చేశారు, సపోర్ట్ చేసినా అభయ్ గెలవలేకపోయాడు. ఇప్పటికైనా నేనేంటో అర్థమైందనుకుంటా అనే విధంగా అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే, అప్పుడు వెంటనే ఇక యాదగిరి కూడా, నేను నా కొడుకుతో మాట్లాడేసి వస్తాను అని అంటూ యాదగిరి వెళ్తూ ఉండగా, అప్పుడే ఏంటమ్మా ఇద్దరు కూడా ఆగిపోమ్మని ఇద్దరు అలా చెప్పేశారేంటి అని అనగానే యాదగిరి వెన్ను తిరిగి చూస్తూ ఉంటాడు. ఏంటి శంకర్, మీ తమ్ముళ్ళని ఎంకరేజ్ చేసినట్టే చేసి నెమ్మదిగా తీసుకునిరా, నువ్వు గెలవకూడదు రవి వాళ్ళే గెలవాలని సైగ చేశావు, నేనంతా చూశాను. అలాగే గౌరీ నువ్వు కూడా అమ్మా అబ్బాయిని ఎంకరేజ్ చేశావు, కానీ చెల్లె గెలవాలని నువ్వు చెప్పావు కదా, నిజంగా నాకు చాలా ముచ్చటేసింది. ఎందుకంటే వీళ్ళు జస్ట్ ఫ్రెండ్స్, కానీ రవి అక్కి మాత్రం భార్యాభర్తలు కదా, భార్యాభర్తల బంధం అంటే ఖచ్చితంగా ఆ బంధాన్ని ఎవడూ విడదీయలేరు, లైఫ్ లాంగ్ ఉంటుంది. రవి గెలిస్తే అక్కి చాలా సంతోషపడుతుంది, అలా అని నెమ్మదిగా రమ్మని చెప్పాను అని ఈ విధంగా అనగానే, ఎంత మంచి మనసులు, ఇలాంటి మంచి మనుషులను వాడు అర్థం చేసుకోలేకపోతున్నాడో అని యాదగిరి మనసులో అనుకుంటూ ఉంటాడు. అన్నయ్య చెప్పగానే మీరలా సైలెంట్గా నెమ్మదిగా నడుస్తారా, అన్నయ్య ఏది చేసినా మా మంచి కోసమే, అవును అన్నయ్య కోసం ప్రాణాలైనా ఇస్తాము, మా అన్నయ్య ఎలా చెప్తే అలా అనే విధంగా అనగానే, అప్పుడు వెంటనే అభయ్ మాత్రం, అమ్మ చెప్పగానే ఆగిపోయాను, ఎందుకంటే అక్కి కళ్ళలో సంతోషం చూస్తాను కదా, అందుకే అమ్మ ఎలా చెప్తే అలా అని అభయ్ అనగానే, మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అనే విధంగా సెంటే అంటూ ఉంటాడు. అప్పుడు వెంటనే, ఎరా రవి నువ్వు అక్కడ ఏం మాట్లాడుతున్నావో నీకేనా అర్థమవుతుందా, నేనేం మాట్లాడాను, ఆ శంకరు ఆ గౌరీ గారు వాళ్ళ తమ్ముళ్లకు వాళ్ళ చెల్లెలకు సపోర్ట్ చేశారు, నాకెవరు చేశారు, నాకెవ్వరు చేయకపోయినా నేనే గెలిచాను, అది నీ భ్రమరా, ఏంటి భ్రమ, ఏంటి కదర్లుతున్నావా, కథల్లాల్సిన అవసరం ఏముందిరా, అయినా నేనెందుకు కలుతాను, నువ్వేంటో నాకు తెలీదా, ఇందాక నేను కూడా అలాగే అనుకుని నీ దగ్గరికి వస్తూ ఉండగా వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను, ఎంకరేజ్ చేసినట్టే చేసి నిన్ను ఎలాగైనా గెలిపించాలని వాళ్ళు నిన్ను గెలిపించారు, అర్థమైందా, అదిరా బంధం అంటే,
ఇలా నీ మనసులో ద్వేషం పగ పెట్టుకొని ఉండటం కాదురా. నువ్వేంటో నీ బతుకేంటో అర్థమవుతుంది. నువ్వు మంచితనాన్ని అర్థం చేసుకోలేని ముసుగులో ఉన్నావురా. అయినా ఆ మాయ ఆ మాయ వల్ల నువ్వున్నావు. ఫారెన్ ట్రిప్ అని నీకు చెప్పగానే నాన్నని మర్చిపోయి నువ్వు దానితో చేతులు కలిపావు. అది కాదు నాన్న, నాకంతా తెలుసురా. నువ్వు నేను చెప్పినా కూడా వినే పరిస్థితిలో లేవని, కానీ నిన్ను మార్చాలని అనుకుంటున్నారు. ఆ రోజే నిన్ను కడిగి పడేయాలని అనుకున్నాను. ఈ ఇంటి అల్లుడిగా మీరు అలా మాట్లాడకూడదని నా నోటి మాటను ఆపేశారు. వాళ్ళు నీలో మార్పును చూస్తున్నారు. ఇప్పుడు కూడా నిన్ను గెలిపించాలని చూశారు. అలాంటి మంచి మనుషులను ద్రోహం చేయాలని చూడటం కరెక్ట్ కాదు కదా. జెండే సార్ తలుచుకుంటే నిన్ను గన్తో షూట్ చేయటం ఎంతో ఈజీ. ఇక శంకర్ గారు తలుచుకుంటే నిన్ను కాళ్ళు చేతులు విరగ్గొట్టైనా అక్కి పాప కాళ్ళ ముందు పడేస్తాడు. కానీ వాళ్ళు అలా చెయ్యట్లేదు. మార్పును కోరుకుంటున్నారు. మారరా, ఇకపైన మారు. ఆ మాయతో చేతులు కలపకుండా. అప్పుడు వెంటనే మాయ ఆ మాటలన్నీ విని, ఏంటి ఈ అంకుల్ కొంప తీసి రవిని మార్చేస్తున్నాడా ఏంటి అని ఈ విధంగా అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. అది కాదు నాన్న, ఏంట్రా నువ్వు నాన్న అని నన్ను పిలిచే హక్కే కోల్పోయావు. నిన్ను చూస్తుంటే అసలు నా కొడుకుని చెప్పుకోవాలంటేనే నాకు కంపరంగా ఉంది. ఇలాంటి బ్రతుకు బ్రతకటం ఎందుకురా, ఇకనైనా మారి బాగుండు అని విధంగా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే మరోవైపు మాత్రం అక్కిని దగ్గరికి తీసుకుంటాడు. వాళ్ళు చూడరా ఎంత అన్యోన్యంగా ఉన్నారో. అయినా నీకంటూ నలుగురు ఉండాలిరా. అలా ఉండనప్పుడు ఎందుకురా ఆ బ్రతుకు బ్రతికి ఒంటరిగా ఉండి ఏం సాధించాలని అనుకుంటున్నావురా. ఇకనైనా మారరా, బంధాలు బంధుత్వాల విలువ తెలుసుకో అనే విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి యాదగిరి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం నెయిల్ పాలిష్ చూస్తూ ఉంటుంది. చాలా బాగుంది కదా అని సంధ్య ఈ విధంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే మజిల్స్ని చూపిస్తూ ఉంటే శ్రావణి పట్టించుకోదు. చూడు, నా జిమ్కి వెళ్ళాను కదా, నా కండలు ఎలా ఉన్నాయో చూడరా. అవునన్నయ్య, కానీ అన్నయ్య ఒక్క మాట చెప్పకపోయి ఉంటే నేను ఈ పాటికే నేనే గెలిచి ఉండేదాన్ని. సేమ్ అన్నయ్య, నేను కూడా అంతే. అంత లేదులే, మీరు మమ్మల్ని ఇంకెంతసేపు మొయ్యాలా అని మనసులో అనుకున్నారు. అయ్యో ఏంటి అలా మాట్లాడుతున్నారు? మేము అలా అనుకోలేదు. మిమ్మల్ని చూస్తేనే మాకు అర్థమైంది. ఏంటి? మరి అవును, ఇంకా ఎంతసేపు మొయ్యాలా అని అనుకున్నారు. అదే ఆ రవి గెలిచుండకపోతే మమ్మల్ని అక్కడే పడేసి ఉండేవారేమో. అలా అంటున్నావు ఏంటి శ్రావణి? మేమంతా గమనిస్తూ ఉన్నాంలే. ఆ అన్నయ్య చెప్పాడనే ఆగిపోయాం, లేదంటే మేమే గెలిచి ఉండేవాళ్ళం. అవునా అబచ, మాకంతా తెలుసులే అని ఈ విధంగా అంటూ ఉంటే, ఏంటి శ్రావణి అంత చీప్గా మమ్మల్ని అలా తీసి పడేసావేంటి? మరి ఇప్పుడున్న ప్రేమ ఆ తర్వాత ఉంటుందా? ఎప్పుడైనా ఉంటుంది. పిల్లల్ని కన్నాక కూడా ఉంటుందా? పిల్లల్ని కన్నాక కూడా ఉంటుంది. ఉండకపోతే ఉప్పు బాగా వేసి భోజనం పెడతాను, పిల్లలతో కొట్టిస్తాను. అయితే రొట్టె పెంకుతో కొట్టు శ్రావణి, అంతేకాని నీ మీద ప్రేమ ఏమాత్రం తగ్గదు అని విధంగా అంటూ ఉంటే ఇక సంధ్య మాత్రం వెనుతిరిగి అలానే చూస్తూ ఉంటే, ఏంటి అలా చూస్తున్నారు ఇద్దరు కూడా? ఇందాక మీరు ఏం మాట్లాడుకున్నారో మీకేనా అర్థమవుతుందా? ఇదంతా యాక్టింగ్ అని అంటారు, మళ్ళీ అలా మాట్లాడుతున్నారు ఏంటో అని అంటూ శ్రావణి అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇక సంధ్య కూడా వెళ్తూ ఉంటుంది. చిన్నోడా ఇది నిజమేనా? అప్పుడు వెంటనే కొరకగానే, అవునవును ఇది నిజమే. అంటే శ్రావణి నిన్ను ప్రేమిస్తుందన్నయ్య అని విధంగా అంటూ ఉంటే ఇద్దరు చాలా సంతోషంగా చూసుకుంటూ ఉంటారు. ఇక మరోవైపు శంకర్ వాళ్ళ తమ్ముల గురించి ఆలోచిస్తూ ఉండగా, ఏంటండి ఏదో విషయం గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నారేంటి? ఈరోజు జరిగిన దాని గురించే కదా మీరు ఆలోచిస్తుంది? అవును గౌరీ గారు, ఇదిగోండి మంచినీళ్ళు తీసుకోండి. నాకు దాహంగా ఉన్న విషయం మీకెలా తెలుసు? నాకు అన్నీ అలా తెలిసిపోతాయండి. ఇదిగోండి తీసుకోండి అని ఈ విధంగా అనగానే ఇక వెంటనే శంకర్ మాత్రం, చూసారా బంధాలంటే ఎంత మక్కువైపోయాయో నా తమ్ముళ్ళకు కూడా. అయినా బంధం అంటే పంచుకునేంత ప్రేమ ఉంటే సరిపోతుంది కదా.
ఈ జీవితానికి ఇంకేం కావాలి చెప్పండి గౌరీ గారు. అప్పుడు వెంటనే ఆర్య చేతులు పట్టుకొని, ఆర్య ఇక నా జీవితానికి నువ్వే, నువ్వు నన్ను ఎప్పుడెప్పుడు తెలుసుకుంటావా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. అప్పుడు జీవితాన్ని పంచుకునే దానివే నువ్వు కదా అను. మన ప్రేమ నిజమైనప్పుడు ఎన్ని జన్మలెత్తినా సరే మన ప్రేమ ఇలాగనే ఉంటుంది, చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకంటే ఎన్ని జన్మలు దాటినా సరే యుగ యుగాలకు గుర్తుండిపోతుంది మన ప్రేమ ఎంత మధురం. మనకు చావు అనేదే ఉండదు అని విధంగా అనగానే ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు. అయోధ్యపురంలో అని అనగానే వెంటనే వదిలేస్తాడు గౌరీ చేతిని. ఏంటి గౌరీ గారు ఇంత దగ్గరగా వచ్చారేంటి? అంటే నా కళ్ళలో నలక పడడం వలన మీరే నా దగ్గరికి వచ్చారు. ఓ అంతేనా? ఏంటో నా చిప్లో ఏదో ప్రాబ్లం అయినట్టుంది, చూసుకోవాలి పోయి అని అంటూ అక్కడి నుండి శంకర్ వెళ్ళిపోతూ ఉంటే, రేపు 3వ రోజు అయోధ్యపురంలో కబడ్డీ పోటీలు జరగబోతున్నాయి. నీలకంఠం అలాగే శంకర్ గారి ఫ్యామిలీ అనే విధంగా అనగానే ఒక్కసారిగా